మన రాష్ట్రంలో జరిగినంత అవినీతి మరెక్కడా లేదని లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అన్నారు. ఇక్కడ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సిబిఐ తొలి దశలో కొందరు ఐఏఎస్ అధికారుల్ని అరెస్టు చేసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రెండో దశలో సూత్రధారులైన రాజకీయ నాయకుల వ్యవహారం బయటకొచ్చే వీలుందన్నారు. సిబిఐకి ఎవరిపైనా పక్షపాతం ఉంటుందని భావించడం లేదని జేపీ చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే. ఈ దాడులు పూర్తిగా ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకొని జరుగుతోంది అనే విధంగా ముఖ్యమంత్రి కూడా వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం కేవలం ఐఏఎస్ అధికారులతో పాటు ప్రభుత్వ పెద్దల భాగస్వామ్యం కూడా ఉంటుందని వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ప్లస్ ఉద్యోగ విరమణ చేసి లోక్సత్తా వ్యవస్థాపకులుగా ఉన్న జయప్రకాష్ నారాయణ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఐఏఎస్ అధికారుల పాత్ర ఎంతవరకు ఉంటుంది అనుకోవచ్చు సార్? మన వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర ఐఏఎస్ అధికారులది. తుది బాధ్యత ఖచ్చితంగా రాజకీయంది. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నది రాజకీయంలో ఉన్న వాళ్ళని, చట్టాలు చేసేవారు, విధానాలు నిర్ణయించేవారు. కానీ పరిపాలనలో కీలకమైన పాత్ర ఐఏఎస్ అధికారులది. దాన్ని గుర్తించే సర్దార్ పటేల్ ఐఏఎస్ను కొనసాగించాలని గట్టిగా పట్టుబట్టారు. అట్లాగే ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనంతగా ఐఏఎస్ అధికారులకు కానీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు యంత్రాంగానికి కానీ పూర్తి స్థాయి రక్షణ కల్పించారు. నిర్భయంగా వాళ్ళు పనిచేయడానికి, నిస్సంకోచంగా మనసులో ఉన్న మాట చెప్పడానికి, రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళని ఎదిరించడానికి తగిన అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ఐఏఎస్ అధికారులు బాధ్యతలను తప్పించుకోవడం సాధ్యం కాదు. చాలా చిన్న వయసులోనే వాళ్ళకి జీవనమరణ సమస్యల మీద అధికారం ఇస్తున్నాం. 30 ఏళ్ల వయసులో 30 లక్షల మంది మీద పెత్తనం ఇస్తున్నాం జిల్లా కలెక్టర్గా. కాబట్టి ఐఏఎస్ వాళ్ళు బాధ్యతలని చెప్పి నాకు వెళ్ళదు. కాకపోతే ఐఏఎస్లో నిజాయితీ పరులు చాలామంది ఉన్నారు. నిజాయితీ పరుని అవినీతి పరుని తేడా చేసి చూడాలి. అలా కాకుండా గుర్రాన్ని గాడిని ఒకటి చూస్తే అంత సమాజం నష్టపోతుంది. ఆ మాట కొంతమంది అధికారులు చెప్తున్నారు తప్ప ఐఏఎస్ వాళ్ళకి బాధ్యత లేకుండా ఉండాలి, జవాబుదారీ కాకుండా ఉండాలని చెప్పంటే వ్యవస్థ ఖచ్చితంగా కొలిపోతుంది. సిబిఐ జరుపుతున్న దాడుల్లో ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు లక్ష్యంగా జరుపుతోంది అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? నేను అది అంగీకరించాను. ఎందుకంటే దేశంలో చాలా చోట్ల రాజకీయంలో ఉన్న వాళ్ళని గట్టిగా పట్టుకున్నారు. ఎందరో మంత్రుల్ని జైళ్లలో పెట్టారు. నెలపాటు బెయిల్ లేకుండా ఉన్నారు. అధికారుల్ని కొంతమందిని పెట్టారు. మన రాష్ట్రంలో నిస్సందేహంగా పెద్ద ఎత్తున రాజకీయ అవినీతి జరిగింది, బహుశా దేశంలో ఎక్కడ జరిగినంత రీతిలో. కాబట్టి రాజకీయ నాయకుల్ని వదిలిపెట్టి అధికారులు మాత్రం పట్టుకోవడం మాత్రం పొరపాటు అవుతుంది. ఆ పని చేస్తారని నేను అనుకోను. బహుశా వాళ్ళు విచారణలో భాగంగా ఈ సాక్ష్యాలు సేకరించడం కోసం అని చెప్పని, బలమైన సాక్ష్యాల కోసం అని చెప్పని ముందు అధికారులను కొంతమందిని పట్టుకుని వారిని గుచ్చి ప్రశ్నిస్తే వివరాలు తెలుస్తాయి కాబట్టి కేసులు పెట్టొచ్చని పనుకుంటారు తప్పితే ఇద్దరికీ భాగస్వామ్యమైనప్పుడు ఇద్దరు కూడా అవినీతి పాల్పడ్డ అధికారులకి ఖచ్చితంగా శిక్ష ఉండాలి. లేకపోతే నేరపూరితంగా అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా మౌనంగా కూర్చున్న వాళ్ళకి శిక్ష ఉండాలి. అట్లాగే రాజకీయంలో ఉండే అసలు ఈ మొత్తానికి ప్రధాన సొత్తుదారులకి కఠినమైన శిక్ష ఉండాలి. దాని అనుమానం లేదు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఐఏఎస్ అధికారుల పాత్ర ఎంత ఉందనుకోవచ్చు? ప్రధానంగా ఈ అవినీతి పరణ భవిష్యత్తులో ఎలాంటి చర్యలు అవసరం? ఐఏఎస్ రాజకీయంలో నిజాయితీ పరులు ఉన్నారు, ఐఏఎస్ నిజాయితీ పరులు ఉన్నారు, అక్కడ ఇక్కడ అవినీతి పరులు ఉన్నారు. కాబట్టి అవినీతి పరులైన అధికారులు, లేకపోతే పైవాళ్ళు అంటే రాజును మించిన రాజభక్తిని చూపెట్టే అధికారులు కొంతమంది చాలా దారుణంగా రాష్ట్రాన్ని దోచుకోవడంలో సహకరించిన మాట వాస్తవం, లాలూచి పడ్డ మాట వాస్తవం. అదే సమయంలో నిజాయితీగా ఉండి మంచిగా పరిపాలన చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఒకటి మనం సాక్ష్యాలు చూడాలి. సాక్ష్యాలు నిర్దిష్టంగా లేకపోయినట్టయితే వాళ్ళ చరిత్ర చూడాలి. ఏ అధికారి నిజాయితీపరుడు, ఎవరు ధర్మపరుడు, అలాగే ఏ రాజకీయంలో ఉన్న మనిషి నిజాయితీపరుడు, ఎవరు అవినీతిపరుడు అందరికీ తెలుసు. సాక్ష్యాలు లేకపోవచ్చు, బహిరంగ మనం చెప్పుకోకపోవచ్చు. కాబట్టి చరిత్రను గమనించాలి, సాక్ష్యాలను చూడాలి. రెండును చూస్తే 195 కేసుల్లో మనకు తెలుస్తుంది. ఎంఆర్ కేసుల విషయంలో సిబిఐ ఛార్జ్షీట్లో అధికారుల పేర్లే ప్రస్తావించింది, రాజకీయ నాయకులు లేదు అంటున్నారు. అంటే తొలి దశ అవుతుంది అనుకోవాలి. ఎందుకంటే ఎంఆర్ కేవలం అధికారుల పాత్ర మాత్రం ఉందని చెప్పంటే పూర్తి అబద్ధం అవుతుంది. ఇది తొలి దశ అయ్యుండి మిగతా వాళ్ళ పాత్ర తెలిసిన తర్వాత, సాక్ష్యాలు వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు చేరిస్తే దానికి మనం కాదనలేం. కానీ కొంతమంది పేర్లు వాళ్ళ ప్రమేయమే లేకున్నా కూడా, వాళ్ళు తప్పు చేయకున్నా కూడా మంచి చరిత్ర వాళ్ళ పేర్లు పెట్టారని చెప్పి అంటున్నారు. దాన్ని మాత్రం ప్రభుత్వం కానీ సిబిఐ కానీ నిశ్చితంగా పరిశీలించాలి. ఎందుకంటే అమాయకుల్ని నిజాయితీ పరులు ఒకళ్ళిద్దరు మీరు ఆ రకంగా ఇబ్బందులు పాలు చేసినా కూడా నిజంగా దుర్మార్గులను రేపొద్దున శిక్షించాలంటే కష్టం అవుతుంది. ఈ వంక చెప్పి దుర్మార్గులు తప్పించకపోతారు. అంచేత ఆ జాగ్రత్త తీసుకోవాలి. రెండు విషయంలో కూడా శ్రీలక్ష్మి గారి దగ్గర పేరు, ఇలా కొంతమంది పేర్లు వచ్చాయి. కేవలం ఐఏఎస్లే ఇప్పుడు ఇద్దరు అరెస్ట్ అయి ఉన్నారు, నాయకులు ఎవరు రాలేదు అని అంటున్నారు. బహుశా మన రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో మొట్టమొదటి దశలో సాక్ష్యాలు సేకరించడానికి, పకడ్బందీ కేసు తయారు చేయడానికి నాయకులకు ముందు అధికారులు పట్టుకున్నారని చెప్పి అనుకోవాలి. నిజాయితీ పరుల అధికారులు అనవసరంగా వేధింపులకు గురి చేయకుండా అవినీతి పరులను గట్టిగా పట్టుకోవాలి. ఆ సాక్ష్యాలు సేకరించి రాజకీయ నాయకులు వెంటపడాలి. ఖచ్చితంగా రాజకీయం నుంచి వాళ్ళని పంపించాలి, వాళ్ళని జైలుకి పంపించాలి, ఆస్తులు జప్తు చేయాలి. సిబిఐ జరుగుతున్న దర్యాప్తు కేవలం ఒకరిని ఉద్దేశించే జరుగుతోంది అనేటువంటి అభియోగాలు. ఇప్పుడు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి నేర పరిశోధనా సంస్థ సిబిఐ. మరి సిబిఐ నమ్మకపోతే అమెరికా నమ్ముతారా, బ్రిటన్ నమ్ముతారా? ఇప్పుడు కేవలం కొంతమంది వాళ్ళకి ఇబ్బంది కలిగితే మొత్తం దాన్ని సూత్రీకరించి పారేసి ప్రపంచం మొత్తానికి అన్యాయం అయిపోతుందని వాపోతున్నారు. అది సరైన పద్ధతి కాదు.
ఈ దేశంలో భయంకరమైన అవినీతి ఉన్నమాట వాస్తవం. ఈ దేశంలో తగబడి దోచుకున్నమాట వాస్తవం. ఈ రాష్ట్రంలో కొన్ని 10,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసినమాట వాస్తవం. ప్రజల ఆస్తులు కొంతమంది ప్రైవేట్ పరమైన వాస్తవం. అధికారాన్ని దుర్వినియోగం చేసినమాట వాస్తవం. ప్రజలకి చిన్న పనులు కూడా కాకుండా ఏ పని కావాలన్నా లంచాల కోసం వేధించడం వాస్తవం. ఇవన్నీ దృష్టిలో పెట్టినప్పుడు ఎవరి బాధ్యత ఉంది? ఎవరికి బాధ్యత లేదు. ఇంకా ఇంత అవినీతి జరిగితే ఎవరికి బాధ్యత అంటే రాజకీయంలో నా మీద పక్షపాతం అని చెప్పి అంటాడు, అధికారి పక్షపాతం అంటాడు, న్యాయమూర్తిని బట్టి నన్ను అన్యాయం చేస్తున్నారు అంటాడు. ఎవరో అన్యాయం చేస్తుంది మనం అంత సామాన్య ప్రజలమా? అవినీతికి గురవుతున్న వాళ్ళ అంటే మనం కూడా ఇది కొంచెం దీన్ని ఏ స్థాయిలో మాట్లాడాలో ఆ స్థాయిలో మాట్లాడాలి. వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఖచ్చితంగా కఠినమైన చర్యలు అవసరం. ఆ తీసుకుంటున్నప్పుడు కొన్ని ఇబ్బందులు జరిగితే, కొంత పొరపాటు జరిగితే దాన్ని సవరిద్దాం. అంతేగాని దాన్ని వంకగా పెట్టి అసలు ఏ చర్య వద్దు, మేము దేశాన్ని స్వదేశంగా దోచుకుంటాం, అధికారంలో అహంకారంతో విర్రవేగుతాం, ఈ దేశం మా సొంత సామ్రాజ్యంలాగా మారుస్తాం, మీరు నోరు మూసుకోండి చెప్పంటే ఏమిటి? ఎంతకాలం ప్రజలు మౌనంగా కూర్చుంటారండి? ప్రజాస్వామ్యం చెప్పంటే జనం పరిపాలించాలా, లేకపోతే గద్దె మీద కూర్చున్న దేశాన్ని గద్దల్లాగా కాకుల్లాగా తింపారేయాలా? ఎక్కడో చోట కొంచెం సంయమనం కావాలి. ఐఏఎస్ అధికారులు సర్వసభ్య సమావేశం జరిగి సామూహిక సెలవులు నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం భావిస్తున్నారు? వాళ్ళు ఏ విధంగా ముందుకేస్తే మంచిది? ఈ దేశంలో ప్రతి బృందానికి స్వేచ్ఛ ఉన్నది. శాంతియుతంగా వారు కలిసి వారి బాధలు చెప్పుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిని కలిశారని చెప్పారు, కలవడం ధర్మం. ఎందుకంటే వారి బాధలు అంటే ప్రధాన కార్యదర్శి చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్పాలి. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆ విషయాలు పరిశీలించి దానిలో ఏదన్నా సరైన ఆలోచించి ప్రజా సంక్షేమం దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాలి, నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారని చెప్పన్నారు. ఇక అంతటితో వారికి వదిలేయాలి తప్ప మనం బహిరంగంగా రచ్చ చేయాల్సిన అవసరం లేదు. ఆందోళన ఏమంటే ఏం చేస్తారు? ఆందోళన అంటే వాళ్ళ బాధను వ్యక్తపరిచారు, కొన్ని సందర్భాలు పత్రికల ముందు కూడా వచ్చారు. అందుకంటే ఆందోళన ఏం చేస్తారు? అది చాలా పొరపాటు అవుతుంది. ఐఏఎస్ అధికారులు, రేపొద్దున ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి మంత్రులు వీళ్ళంతా సామూహిక సెలవులను స్ట్రైకులు చేస్తే దేశాన్ని ఎవడండి పరిపాలించేది? మీరు. దేశంలో దెబ్బలు తంటుంది సామాన్య ప్రజలు. ఆ సమ్మెలు మేము అస్త్రంగా వాడుతూ ఉంటే అట్లా ప్రధానమంత్రి సమ్మె రేపొద్దున తమాషాగా ఉంది. అది మట్టుకు పద్ధతి కాదు. ఆ పని చేస్తే మాత్రం దాన్ని ఎవరు క్షమించరు. గతంలో ఒక అధికారిగా నేను ఖచ్చితంగా దాన్ని సమర్థించను. ఎంత నొప్పి కలిగితే, ఎంత విలువలాడితే అట్లాగా ఆ నొప్పికి మందేదో ఆలోచిద్దాం. అన్యాయంగా మీ మీద ఆరోపణలు చేస్తే మందేదో ఆలోచిద్దాం. అంతేగాని సామూహిక సెలవులు మేము బ్లాక్మెయిల్ చేస్తామంటే మాత్రం మంచి పద్ధతి కాదు. నేను అధికారుల్ని సౌమ్యంగా కోరుతున్నాను. అది నిజాయితీ పరులకే చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల. కాబట్టి అనవసరంగా ఆ రకమైనటువంటి మాయాజాలంలో చిక్కుకోవద్దు. సిబిఐ దర్యాప్తులో ఐఏఎస్ అధికారులపై కేసులు కేవలం తొలిదశ దర్యాప్తులో భాగమేనని, ఈ మొత్తం అవినీతి ఆరోపణలకు సంబంధించి ప్రధాన పాత్ర వహించినటువంటి రాజకీయ నాయకులు కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉందని, చిన్న నొప్పికి ఐఏఎస్ అధికారులు విలవెల్లాడి మొత్తం సహాయ నిరాకరణ కార్యక్రమాలు చేపట్టే దిశగా ఆలోచించడం ఏమాత్రం సరికాదని జయప్రకాష్ నారాయణ అంటున్నారు. ఐఏఎస్ అధికారులు తమ నిరసనను, తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, తమ ఇబ్బందిని ముఖ్యమంత్రికి తెలియజేయడం వరకు సరైన నిర్ణయమేనని, అయితే భవిష్యత్తులో మున్ముందు ఎలాంటి సహాయ నిరాకరణ ఆందోళన లాంటి చేయడం ఏమాత్రం సరికాదని జయప్రకాష్ నారాయణ సూచిస్తున్నారు. గుంటూరు నుంచి కెమెరామెన్ కేశవతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.